హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో జొన్న పిండితో కరకరలాడే టేస్టీ మురుకులు చేయబోతున్నాను. ఈ మురుకులు చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు అవసరం లేకోకుండా మనం ఇంట్లోకి జొన్న రొట్టె చేసుకోవడానికి మిషన్కు వేసుకుంటాం కదా పిండి జొన్నలు, ఆ పిండితో ఇలా మురుకులు అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నేను ఈ చిన్న బౌల్తో 1.5 బౌలు వాటరు వేసుకుంటున్నాను. కరెక్ట్గా 1.5 అంటే 1.5 బౌల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. ఆ పిండికి తగ్గట్లు ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర చేతిలో మలుపుకొని వేసుకోవాలి. స్మెల్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను జొన్న రొట్టెకు మిషన్కు తీసుకుంటాం కదా జొన్నలు, అలాగే కల్తీ లేకోకుండా పూర్తిగా జొన్న పిండి ఒక్కటే తీసుకోవాలి. చూడండి, వాటర్ అయితే బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ను పూర్తిగా ఆఫ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 కప్పు వాటర్కి 1 కప్పు జొన్న పిండి అయితే కొద్దిగా అంతా వేసుకోవాలి. ఇలా పిండి వాటర్లో కలిసేంత వరకు కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పక్కనైతే పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. చల్లగా అయిన తర్వాత మనము చేత్తో టచ్ చేసేంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా పిండినంతా బాగా కలుపుకొని చక్కగా వట్టి పిండి లేకోకుండా పిండి ఎంత బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా పిండిని కలుపుకోవాలా. కలిసేంత వరకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చివరలా అతుక్కొని ఉంది కదా కడాయికి, అది వేసుకోవద్దు. మురుకులు ఒత్తేటప్పుడు సరిగా రావు. ఇలా ఒక ప్లేట్ పైన కాటన్ క్లాత్ వాటర్లో అద్దుకొని వేసుకోవాలి. చూడండి, మురుకులు ఒత్తేదాంతో నేను సింగిల్ హోల్ ఉండే మురుకుల ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పిండిని కొద్దిగా ఇలా ఉంటలు చేసుకొని మురుకులు పావులో ఎంతైతే పడుతుందో అంత పిండిని ఇలా ముద్దలాగా తీసుకొని మురుకులు పావులో పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకొని మురుకులు పావు నిండుకు పిండిని పావులోకి పెట్టేసుకొని ఇలా చుట్లు వేసేసుకోవాలి. చూడండి, పిండి సాఫ్ట్గా జిగురు ఎలా ఉందో, వేడి వాటర్లో వేయడం వల్ల పిండికి జిగురు అయితే ఇలా వస్తుంది. మనము చుట్లు వేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తాయి, ఇరిగిపోకుండా. ఇలా అన్నీ ఫస్ట్ మనము కాటన్ క్లాత్ పైన చుట్లు వేసుకొని తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ వేడికి మనము అంత వేడి పట్టలేం కాబట్టి ఇలా ముందుగా వేసేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలో వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా 1 by 1 కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా అయితే మనం ముందుగా కాటన్ క్లాత్ పైన వేసుకుంటే ఇలా వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. డైరెక్ట్ వేయాలంటే కొద్దిగా ఆవిరికి వేయడానికి కష్టం అవుతుంది. ఇలా అన్నీ 1 by 1 కడాయిలో వేసేసుకొని చక్కగా రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత సెకండ్ వైపుకు టర్న్ చేసేసుకొని ఇలా అన్నీ బాగా ఫ్రై చేసేసుకొని జాలిగంటలోకి తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా ఎక్స్ట్రా లేకోకుండా ఇలా అంతా ఆయిల్ కిందకైతే పీల్చేస్తుంది. ఇలా అన్నీ కాల్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ ముందులాగానే కాటన్ క్లాత్ పైన వేసి పెట్టేసుకొని 1 by 1 కడాయిలో వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ అంటే ఈజీ, తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో
టేస్టీ మురుకులు రెడీ అయిపోయాయి. చూడండి చక్కగా. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది. జొన్నపిండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషను లేడీస్కి చాలా మంచిది. ఇలా చేసుకొని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.